अंगं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ కామాక్షి సత్సంగ సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు ప్రపంచ జనులను ఆధ్యాత్మిక మార్గంలో నిలపడానికి, మనుష్య జన్మ ఉద్ధరించడానికి మన భరత భూమిపై జనించడం మనందరి యావత్ హైందవ జాతి చేసుకున్న పుణ్యఫలం, అదృష్టం. అందున శ్రీ శంకర భగవత్పాదుల వారు భూమిపై ఉద్భవించి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న ఒక బ్రాహ్మణ స్త్రీ కష్టాన్ని నుండి గట్టెక్కించడానికి ఆ బ్రాహ్మణ స్త్రీ వద్దకు వెళ్ళి శ్రీ శంకర భగవత్పాదుల వారు దానం అడగగా, దానం చేయడానికి ఏమీ లేదన్న కారణం చేత భగవంతుని లీలలు, దాన ధర్మములు చేయని వారి స్థితి అర్థం చేసుకున్న శ్రీ శంకరాచార్యుల వారు ఇంట్లో ఏమైనా ఉంటే చూడమని ఆ బ్రాహ్మణ స్త్రీని అడగగా, ఒక ఎండిపోయిన ఉసిరికాయను శ్రీ శంకర భగవత్పాదుల వారికి దానం ఇవ్వగా, ఆ తల్లి కటిక దరిద్రాన్ని పోగొట్టడానికి శ్రీ శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని తన జీవితంలో మొట్టమొదటి స్తోత్రంగా చెప్పడం, శంకరాచార్యుల వారు అడగగానే ఆ మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలు ఆ బ్రాహ్మణ స్త్రీపై కలిగి బంగారు ఉసిరికాయల ధార కురవడం అనేది ఆ సమయంలో మనం లేకపోయినా మన గురువుగారు లాంటి గొప్ప వాక్చాతుర్యమూర్తులు ప్రవచనం వినేటప్పుడు ఆ అనుభూతి పొందడం వర్ణనాతీతం, అమోహం, అద్భుతం, అదృష్టం. అంతటి గొప్పవారి గురించి వారు మానవాళికి అందించిన స్తోత్రం గురించి మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించిన గురువు గారికి, సత్సంగ నిర్వాహకులకు ధన్యవాదములు. మనందరం కనకదార స్తోత్రం అనగానే ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి నోట ఆలపించిన స్తోత్రం అందరికీ పరిపాటు. ఆ శ్రావ్యం, మాధుర్యం అద్భుతంగా వినడానికి హాయిగా ఉంటుంది. శ్రీ శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని 22 శ్లోకాల్లో అమ్మ కనుచూపు స్వరూపాన్ని వర్ణించారు. స్వామివారితో సహా అమ్మను వర్ణన చేయడం అద్భుతంగా వర్ణిస్తూ కనకదార స్తోత్రం నడుస్తుంది. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం నేను గురువుగారి ప్రవచనం వింటున్నాను. అంతవరకు రేడియోలోనో అక్కడక్కడ ఏదో ఒక విషయంపై ప్రవచనం వినగానే ఎంతో ఆతృతతో ఏం చెప్తారా విందామా అనే ఆసక్తి చాలా నాలో ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుండి పురాణ కథలు ఎంతో ఆసక్తిగా విన్న కథలు మరికొందరికి చెప్పడం నాకు ఒక అలవాటుగా మారింది. బహుశా నాకు ఊహ తెలిసినప్పటి నుండి 8వ తరగతి వరకు లవకుశ రంగస్థల నాటకంలో లవకుశుల్లో లవుని పాత్ర సుమారు 100కు పైగా రంగస్థలములపై ప్రదర్శించడం, రామగానం చేసిన ప్రభావమో ఏమో తెలియదు. కానీ రామాయణం, భారతం, భాగవతం కథలు, జానపద కథలు ఇలాగ అనేక కథలు ఎవరైనా చెప్తే వినేవాడిని. ఈ పరంపరలో గురువుగారి ప్రవచనం కనకదార స్తోత్ర పఠనం ఒక సభలో జరుగుతుంది. నేను స్వయంగా అక్కడికి వెళ్ళి చూడలేదు, కానీ రేడియోలో విన్నాను. ఆ సందర్భంలో గురువుగారు ఆ సభను ఉద్దేశించి అక్కడున్నటువంటి అమ్మవార్లందరినీ ఉద్దేశించి, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సరిగ్గా చేతికి అంది వచ్చే వరి పైరు ఎలాగైతే లక్ష్మీ కళ ఉట్టిపడేటట్టు ఉంటుందో, మీ అందరూ ఒక్కసారి వంగి అమ్మవారికి దండం పెడుతుంటే విష్ణుమూర్తి గాలి రూపంలో వచ్చి ఆ పైరుకు
తాకి వంగి ఉన్న పైరును చూస్తుంటే లక్ష్మీనారాయణులు కనిపిస్తూ ప్రత్యక్షమైన దృశ్యం నాకు కళ్ళకు కట్టేటట్టు గురువుగారు వాక్ చాతుర్యంతో ఎంతో గొప్పగా చెప్పడం నన్ను ఎంతగానో ఆకర్షించింది. మనందరిపై గురువుగారి ఆశీస్సులు, అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలు కలగాలని కోరుకుంటూ ధన్యవాదములు.